బ్రెస్ట్ క్యాన్సర్ అంటేనే మీకు ఇప్పుడు రొమ్ము క్యాన్సర్, ఈ రొమ్ము క్యాన్సర్ 40+ ఫిమేల్స్లో అంటే మహిళలు 40 ఏళ్ళు దాటిన మహిళల్లో చూస్తుంటామని. సో కాబట్టి మనం ఏమంటామంటే యాజ్ అ స్క్రీనింగ్ మెథడ్ మనం ఏంటంటే నార్మల్ అందరు మహిళల్లో కూడా 40 ఇయర్స్ దాటిన వాళ్ళలో చేస్తాం. లేదు అదే ఎక్స్రే ఒకవేళ ఒక 42 ఇయర్స్ ఆర్ 45 ఇయర్స్ ఆర్ 50 ఇయర్స్ ఫిమేల్ కొంచెం రొమ్ములో గడ్డ ఉందని వచ్చి కంప్లైంట్, ఒక మహిళ రొమ్ములో గడ్డ ఉందన్నది చెప్పారనుకోండి, అప్పుడు మనం ఒక టెస్ట్లు చేస్తామన్నమాట. ఆ టెస్ట్లో కూడా సేమ్ మ్యామోగ్రఫీనే చేస్తాం వాళ్ళకు కూడా. సో ఆ మ్యామోగ్రఫీలో ఏంటంటే ఆ రొమ్ము గడ్డ ఎక్కడ ఉంది, ఏ భాగంలో ఉంది, మన రొమ్ముని 4 భాగాలుగా విభజిస్తామన్నమాట. ఏ భాగంలో ఉంది, అది ఎంత పెద్ద గడ్డ, అది ఏంటి, చంకలో కూడా గడ్డలు ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా మనకి ఆ లోకల్ మ్యామోగ్రఫీలో మనకి తెలుస్తుంది అనమాట. అది లోకల్ ఇమేజింగ్ అని అంటాం. సో ఆ మ్యామోగ్రఫీలో మనకి ఆ గడ్డలు ఎక్కడ వరకు ఉన్నాయి ఏంటి అనేది తెలుస్తుంది. దాని తర్వాత మనం చేసే టెస్ట్ ఏంటంటే బయాప్సీ టెస్ట్ చేస్తాం. అది కన్ఫామ్గా అది క్యాన్సర్ గడ్డనా, లేకుంటే ఏమైనా కొవ్వు గడ్డనా, లేకుంటే ఇంకా వేరే ఏమన్నా గడ్డలు ఉన్నాయా, లేకుంటే అది క్యాన్సర్ గడ్డనా అని తెలుసుకోవడానికి మనము ఒక చిన్న సూది పరీక్ష అనేది చేస్తామన్నమాట. ఆ సూది పరీక్ష ద్వారా ఆ గడ్డ నుంచి ఒక చిన్న ముక్కను తీస్తాం. ఆ ముక్కను తీసి మన టెస్ట్కి ల్యాబ్కి పంపించి అక్కడున్న పెథాలజిస్ట్ మనకి దీంట్లో క్యాన్సర్ సెల్స్ ఉన్నాయా లేదా అనేది కొన్ని స్టెయిన్స్ యాడ్ చేసి మనకి చెప్తారనమాట.